ఇక నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎదుట 130 మంది మావోయిస్టులు లొంగిపోయినటువంటి ఒక వార్త కనబడుతోంది. నిన్న డీజీపీ శివధర్ రెడ్డి కావచ్చు, మిగతా సంబంధించిన పోలీస్ ఆఫీసర్స్ సమక్షంలో నిన్న వాళ్ళంతా కూడా లొంగిపోవడం జరిగింది. 125 మంది మావోయిస్టులు ఛత్తీస్గఢ్కు సంబంధించినటువంటి వ్యక్తులే ఉన్నారు. సో వాళ్ళకి సంబంధించినటువంటి రివార్డులు ఏవైతే ఉన్నాయో తెలంగాణకు సంబంధించినటువంటి వాళ్ళకి, సో వాళ్ళకు వాళ్ళ చెక్కులని వాళ్ళకి పంపిణీ చేయడం జరిగింది నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. నిన్న గణపతి లొంగిపోండి, పూర్తిగా ఉచిత వైద్య చికిత్స అందిస్తాం, నిన్న ముఖ్యమంత్రి మాట్లాడినటువంటి మాటలు. మిగిలిన మావోయిస్టులంతా జనంలోకి రావాలి, లొంగిపోయిన వారికి ఇల్లు, ఆరోగ్య భద్రత కార్డు, ఆత్మగౌరవంతో బతికే వాతావరణం కల్పిస్తాం, కేసుల ఎత్తివేతపై ఉన్నత స్థాయి కమిటీ వేస్తాం, తెలంగాణ పునర్నిర్మాణంలో భాగం కాండి, రాజకీయాల్లోకి వస్తే సంతోషం. రేవంత్ రెడ్డి సీఎం ముందు 130 మంది నక్సల్స్ లొంగిబాటు. ఒక పక్కన నక్సల్స్ లొంగిపోతూ ఉంటే నిన్న యాక్చువల్గా 12వ తారీఖు అనుకుంటా, ఈ నెల 12వ తారీఖున రావాలి ఎన్ఐఏ ముందుకు. అంటే మనం కూడా ఎన్ఐఏ అధికారుల ముంగడికి నేను కానీ రగన్న కానీ వెళ్ళడం జరిగింది. సో మొత్తానికి ఏదైతే తీగలకుంటపల్లిలో జరిగినటువంటి అంశం, తీగలకుంటపల్లిలో కట్టా రామచంద్రారెడ్డి చనిపోయిన తర్వాత భౌతిక కాయాన్ని దగ్గరికి కవరేజ్కి వెళ్ళినటువంటి మీడియా వాళ్ళకి, అలాగే ఆడ మాట్లాడినటువంటి వాటికి ఎన్ఐఏ అధికారులు నిన్న కూడా, మొన్ననేమో మాకు రగన్న కానీ నాకు కానీ నోటీసులు ఇచ్చిండు, మేము కూడా వెళ్ళి అక్కడ మా వివరణ కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కూడా ఆడికి వెళ్ళినటువంటి మిగతా కొంతమందికి కూడా ఆడికి కవరేజ్ చేసినటువంటి వ్యక్తులకి నోటీసులు ఇచ్చినట. దాంట్లో భాగంగానే ఉపా కేసులు కూడా పెట్టడం జరిగింది ఆ యొక్క భౌతిక కాయాన్ని దగ్గరికి వెళ్ళి మాట్లాడినటువంటి గాథ ఎన్ఐఏ పైన. సో వాటికి సంబంధించిన డిస్కషన్ కూడా ఉపా కేసులు ఏమైనా ఎత్తేస్తారన్నటువంటి దానికి నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం కూడా ఆయన ఒక వివరణ ఇచ్చేటువంటి ప్రయత్నం అయితే చేయడం జరిగింది. అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న మావోయిస్టు అగ్రనేత గణపతి లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. లొంగిపోతే ఆయనకు అవసరమైన అన్ని రకాల వైద్య చికిత్సలను ఉచితంగా అందిస్తామని ప్రకటించారు. నక్సలైట్ల సమస్యల పట్ల రాష్ట్ర ప్రభుత్వం సానుభూతితో ఉందని చెప్పారు. వారిపై కేసుల తీవ్రతను పరిశీలించి వేటిని ఎత్తివేయవచ్చో నిర్ణయించడానికి ఉన్నత స్థాయి కమిటీని వేస్తున్నట్లు ప్రకటించారు. మావోయిస్టు పార్టీకి చెందిన 130 మంది మావోయిస్టులు శనివారం ముఖ్యమంత్రి సమక్షంలో లొంగిపోయారు. అత్యంత అధునాతనమైన 124 ఆయుధాలు, వేల కొద్ది తూటాలను పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో జరిగిన కార్యక్రమంలో పోలీసులకు అప్పగించినటువంటి సందర్భంలో ఆయన కూడా ఎంత అధునాతమైనటువంటి, అంటే వేరే దేశానికి సంబంధించిన టెక్నాలజీతో రూపొందించినటువంటి ఆ తుపాకులు కూడా ఆ మావోయిస్టుల దగ్గర ఉన్నాయి. చాలామంది దేవజీ కావచ్చు, నర్సిరెడ్డి కావచ్చు, రాజిరెడ్డి లాంటి మన లొంగిపోయినటువంటి మావోయిస్టు అగ్రనేతలకి గన్మెన్లుగా, పర్సనల్గా, పిఎల్గా పనిచేసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, సో వాళ్ళు నిన్న చాలామంది లొంగిపోవడం జరిగింది. వాళ్ళు ఎంత 124 ఆయుధాలతో పాటు వేల కొద్ది తూటాలట, వేల కొద్ది ఉన్నటువంటి తూటాలని పోలీసుల ఎదుట వాళ్ళు ఇచ్చేసి లొంగిపోవడం జరిగింది. నిన్న గన్ను అప్పచెప్తూ మావోయిస్టులు డీజీపీ శివధర్ రెడ్డితో పాటు రేవంత్ రెడ్డి ఇక్కడ మావోయిస్టులు లొంగిపోయినటువంటి మావోయిస్టులు గన్ను ఆయుధాలని అప్పగిస్తూ ఒక ఫోటోగా అయితే కనబడతా ఉంది. సో నిన్న ఆయన మాట్లాడుతూ ఇంత భారీ ఎత్తున ఆయుధాలతో మావోయిస్టులు లొంగిపోయిన ఘటన దేశంలోనే తొలిసారని ఆయన చెప్పారు. అటు పోలీసులు కానీ ఇటు మావోయిస్టులు కానీ ప్రాణం కోల్పోవడం తమ ప్రభుత్వానికి ఇష్టం లేదని, అందుకే మావోయిస్టు అగ్రనేత సహా తెలంగాణకు సంబంధించిన మిగిలిన 7 మావోయిస్టు నాయకులు లొంగిపోవాలని పిలుపునిచ్చారు. లొంగిపోయిన మావోయిస్టుల పునరావాసానికి తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలు ఇవ్వడంతోనే మావోయిస్టు అగ్రనేతలు దేవ్జీ, రాజిరెడ్డి, దామోదర్, గంగన్న తదితరులు లొంగిపోయారని చెప్పారు. జనజీవన స్రవంతిలోకి వచ్చిన మావోయిస్టులు అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్న విషయం తమ దృష్టికి వచ్చిందని, వారి కోసం నిమ్స్ లాంటి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులతో పాటు ఇతర ఆసుపత్రుల్లో ఉచితంగా చికిత్స పొందేలా ఆరోగ్య భద్రత కార్డును ఇస్తామని చెప్పారు. లొంగిపోయిన వారికి ఇందిరమ్మ ఇండ్లు కేటాయిస్తామని చెప్పారు. అయితే వారి కోరినట్లు వ్యవసాయానికి భూములు ఇవ్వలేమని స్పష్టం చేశారు. లొంగిపోయిన మావోయిస్టులు ఆత్మగౌరవంతో బతికే విధంగా కావలసిన అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తామన్నారు. ఇతర రాష్ట్రాల వారు వచ్చిన లొంగుబాటుకు ఏర్పాట్లు చేస్తామని చెప్పారు. నమ్మిన సిద్ధాంతం, పోరాటాలు చేసిన మావోయిస్టులు ఇక ప్రజలతో మమేకమై ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని, తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాలని కోరారు. నక్సలైట్ పార్టీలో పనిచేసిన సీతక్క మంత్రి అయ్యారని, మాజీ మావోయిస్టులు వివిధ పదవుల్లో ఉన్నారని ప్రస్తావించారు. లొంగిపోయిన వారు కాంగ్రెస్ పార్టీలో చేరదలుచుకుంటే గాంధీ భవన్కు వెళ్లి పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ని కలవాలని సూచించారు.
అలా వచ్చే వారికి పార్టీ స్వాగతం పలుకుతుందన్నారు. మావోయిస్టులే బయటికి వచ్చాక ఆ పార్టీపై నిషేధం ఉన్నా లేకున్నా ఒకటేనని, ఆయుధాలు పట్టిన వారి కోసమే ఈ నిషేధం అని చెప్పారు. సో మొత్తానికి ఇప్పుడు ఏమంటా ఉన్నారు, మొన్న కూడా ఒక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తోటి ఇక్కడ సచివాలయంలో మావోయిస్టు అగ్రనేతలైనటువంటి అంటే మొన్న లొంగిపోయినటువంటి ఈ నర్సిరెడ్డి కావచ్చు, గంగన్న, దేవుజీ కావచ్చు, వీళ్ళంతా మొన్న గెలవడం జరిగింది. సో దీంట్లో పార్టీలోకి వస్తారా అని చెప్పేసి దేవ్జీని అడిగినట్టుగానే పేపర్లో ప్రకటన కూడా రావడం జరిగింది. అంటే లొంగిపోయినటువంటి మావోయిస్టులతోటి ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి కానీ కాంగ్రెస్ పార్టీ కానీ సో వాళ్ళని పార్టీలోకి ఆహ్వానించేటువంటి ఒక ప్రయత్నం బలంగా చేస్తున్నట్టుగానే కనబడుతుంది. నిన్న కూడా ఇదే అంశాన్ని ఆయన నొక్కి చెప్పిండు. అలాగే మీరు పార్టీలోకి రావాలి అని అనుకున్నట్టయితే నేరుగా గాంధీ భవన్కి వెళ్ళమని చెప్పేసి అన్నాడంటే సో కాంగ్రెస్ పార్టీ లొంగిపోయినటువంటి మావోయిస్టులకి గాలం వేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే లొంగిపోయినటువంటి మావోయిస్టులు ఖచ్చితంగా బీజేపీ పార్టీ వైపు అయితే వెళ్ళేటువంటి అవకాశం అయితే లేదు. ఎందుకంటే ఆపరేషన్ కగారుతో చాలామంది మావోయిస్టులను అంతం చేయడంతో పాటు సో మావోయిస్ట్ పార్టీకి సంబంధించినటువంటిది కూడా పునాదులను కూడా లేకుండా చేసేటువంటి ప్రయత్నం చేస్తుంది బీజేపీ. కాబట్టి బీజేపీకి కొంత విరుద్ధంగానే ఉంటారు మావోయిస్టు, కొంచెం కాదు మొత్తానికి విరుద్ధంగా ఉంటారు. కాబట్టి సో వీళ్ళందరినీ ఎట్లయినా కానీ ఆకర్షించాలన్నటువంటి ఒక ప్రయత్నం చేస్తుంది. సో మరి ఛత్తీస్గఢ్లో లొంగిపోవచ్చు కదా, 125 మంది మావోయిస్టు ఛత్తీస్గఢ్కు సంబంధించినటువంటి వ్యక్తులే ఉంటే వీళ్ళంతా కూడా తెలంగాణలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి డీజీపీ ముంగట ఎందుకు లొంగిపోవాలంటే ఆయా రాష్ట్రాల్లో బీజేపీ పాలిత సంబంధించిన బీజేపీ అండ్ వాళ్ళ ఫ్రెండ్లీ పార్టీతోటి వాళ్ళంతా పార్టీని ఆడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది కాబట్టి భద్రత ఉంటుందో లేదో అన్నటువంటి ఆందోళనతో ఇక్కడ రావడం. సరే ఏదైనప్పటికీ కూడా ఈరోజు ఆయుధాలను వదిలేయకపోతే ప్రాణాలు వదిలేయాల్సినటువంటి ఆ పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇక ప్రత్యామ్నాయమైనటువంటి ఒక మార్గాన్ని ఎంచుకోవడంలో మావోయిస్టులంతా కూడా జనజీవన స్రవంతిలో కలవాలి. సో ఇంకా వాళ్ళు అనుకున్నటువంటి ఏవైతే ఆశయాలు ఉన్నాయో, వాళ్ళు అనుకున్నటువంటి సిద్ధాంతాలు ఏవైతే అవి ప్రజాక్షేత్రంలో కూడా అమలు చేసుకోవచ్చు అన్నటువంటి ఆలోచన చేసినట్టుగా స్పష్టంగా కనబడతా ఉంది. ఇక కేవలం తెలంగాణ నుంచి ఒక మావోయిస్టు పార్టీకి సంబంధించిన అగ్రనేత అయినటువంటి గణపతితో పాటు ఇంకొక 5-6 మాత్రమే మిగిలిపోయిన్లు. ఇక పార్టీని రద్దు చేస్తామన్నారు. ఇటీవల లొంగిపోయిన దేవ్జీ, దామోదర్, రాజ్రెడ్డి, గంగన్న ఇతర మావోయిస్టు నేతలతో ఇటీవల సచివాలయం సమావేశమయ్యానని, వారు కొన్ని ప్రతిపాదనలు తమ ముందుంచారని ముఖ్యమంత్రి తెలిపారు. వారి ప్రతిపాదనలను తాను యథాతంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా ముందుంచుతానని వెల్లడించారు. వారి ఆవేదన, ఆలోచనలను తాను అర్థం చేసుకున్నానన్నారు. జైలులో ఉన్న మావోయిస్టులను విడుదల చేయాలని, కేసుల విషయంలో తగు నిర్ణయం తీసుకోవాలని, అడవుల్లో ఉన్న వారే ప్రాణాలకు రక్షణ కల్పిస్తామని హామీ ఇవ్వాలని వారు కోరారని సీఎం వెల్లడించారు. వాటికి అంగీకరిస్తే తాము మావోయిస్టు పార్టీని రద్దు చేసి రాజకీయాల్లోకి వస్తామని చెప్పారన్నారు. చాలా విషయాలు కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నందున వాటిని అమిత్ షా దృష్టికి తీసుకువెళ్తానని తెలిపారు. ఆయుధాలు వీడితే అన్నీ అవే పరిష్కారం అవుతాయని అమిత్ షా చెప్పారన్నారు. లొంగిపోయినందుకు ఇచ్చే రివార్డులు తాము గౌరవంగా బతికే విధంగా ఉండాలని మావోయిస్టు నేతలు కోరారన్నారు. అయితే మావోయిస్టు అగ్రనేతలపై ఉన్న రివార్డులు 1993లో ఏర్పాటైన కమిటీ నిర్ణయించినవని, లొంగిపోయిన వారికి అవి సరిపోవని ముఖ్యమంత్రి అంగీకరించారు. వారి పునరావాసానికి సంబంధించిన తగు భరోసాను కూడా వాళ్ళు ఇవ్వడం జరిగింది. మొత్తం మావోయిస్టులలో 130 మంది మావోయిస్టులు లొంగిపోతే 125 మంది ఛత్తీస్గఢ్కు చెందినవారని, తెలంగాణకు చెందిన వారు 5 అని వివరించారు. రాష్ట్ర కమిటీ నాయకులు 3, రీజనల్ కమిటీ సభ్యుడు 1, డివిజన్ కమిటీ నాయకులు 10 మంది, ఏరియా కమిటీ సభ్యులు 46 మంది, 70 మంది దళ సభ్యులు ఉన్నారని వెల్లడించారు. PLGA మొదటి బెటాలియన్కి చెందిన 42 మంది, తెలంగాణ కమిటీలో 30 మంది, దండకారణ్య స్పెషల్ జోన్ కమిటీలో 32 మంది, సెంట్రల్ రీజనల్ కమాండర్ కమిటీకి చెందినటువంటి 16 మంది, కేంద్ర కమిటీ సభ్యుల వ్యక్తిగత సిబ్బంది 10 మంది లొంగిపోయిన వారిలో ఉన్నారని శివధర్ రెడ్డి వివరించారు. తెలంగాణలో 2024 నుంచి ఇప్పటి వరకు 721 మంది మావోయిస్టులు 266 ఆయుధాలతో లొంగిపోయారన్నారు. ఇది దేశ చరిత్రలోనే అత్యుత్తమైనదని చెప్పారు. లొంగిపోయిన వారిలో 4 కేంద్ర కమిటీ సభ్యులు, 19 మంది రాష్ట్ర కమిటీ సభ్యులు, 1 రీజనల్ కమిటీ సభ్యుడు, 36 మంది డివిజన్ కమిటీ నాయకులు, అలాగే 131 మంది ఏరియా కమిటీ నాయకులు, 530 మంది దళ సభ్యులు ఉన్నారు. మొత్తానికైతే 2024 నుంచి ఇప్పటి వరకు దాదాపుగా 721 మంది మావోయిస్టులు లొంగిపోయినట్టు. ఇక నిన్న స్వాధీనం చేసుకున్నటువంటి ఆయుధాలు ఇవే. ఈ ఆయుధాలతో పాటు AK-47 ఉన్నాయి, ఇంకా SLR తుపాకులు ఉన్నాయి, ఇంకా వేరే వేరే అవన్నీ ఉన్నాయి. వీటితో పాటు 1000 బుల్లెట్లు ఉన్నాయట. స్వాధీనం చేసుకున్నటువంటి ఆయుధాలు చూస్తే ఒక లైట్ మిషన్ గన్, అలాగే 31 ఎంత 31 AK-47 రైఫిల్ ఉన్నాయట. ఎంత 31 AK-47 రైఫిళ్ళు, అలాగే ఒక లైట్ మిషన్ గన్ను, 21 ఇన్సాస్ రైఫిళ్ళు, 20
ఎస్ఎల్ఆర్ రైఫిళ్ళు, అలాగే 18.303 రైఫిళ్ళు, ఒక 9mm కార్బైన్, ఒకటి 7.62 బోల్ట్ యాక్షన్ రైఫిల్, 2 8mm బోల్ట్ యాక్షన్ రైఫిళ్ళు, అలాగే 18 సింగిల్ షాట్ తుపాకులు, 2 పిస్టళ్ళు, ఒక అమెరికా తయారీ కార్బైన్, ఒక ఎఫ్ఏఎల్ఎఫ్ రైఫిల్, 2 బీజిఎల్, ఒకటి స్టెన్ కార్బైన్, 4 ఎయిర్ గన్స్లు, 5,205 తూటాలు నిన్న పోలీసుల ముందు వాళ్ళు పెట్టడం జరిగింది. మావోయిస్టులు లొంగిపోయినటువంటి మావోయిస్టులు ఈ ఆయుధాలు ఇవే, AK-47 ఆయుధాలు కావచ్చు, లైట్ మిషన్ గన్ కావచ్చు, ఇవన్నీ కూడా కనబడతా ఉన్నాయి.